ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనము. గాడ్ డిడ్ ఎక్స్ట్రాడినరీ మిరకిల్స్ త్రూ పాల్. యాక్ట్స్ చాప్టర్ 19 వర్స్ 11. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క క్రియలు, ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఆయన తన మహిమ కొరకు దేనినైనా వాడుకోవాలంటే అది ఒక వస్తువైనా, ఒక మనిషి అయినా, ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన ఎంతో మహిమకరముగా వాడుకుంటాడు. ఈ లోకంలో మనము కొన్నిసార్లు చూడవచ్చు, ఏ జ్ఞానము చదువు లేని వ్యక్తి ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. దీని గురించి న్యూస్ ఛానల్స్ కూడా, వార్తలు కూడా చెప్తుంటాయి, న్యూస్ పేపర్లో వస్తుంటారు. ఎందుకంటే ఈ లోకపరంగా అదొక విచిత్రమైన న్యూసు. ఏ నాలెడ్జ్ లేకపోయినా పెద్ద వ్యాపారవేత్త అయినాడని, 10th క్లాస్ కూడా పాస్ కాని వ్యక్తి ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తుంది అని, మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారు అనేకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అని ఇలా రకరకాలుగా చెబుతున్నప్పుడు మనం కూడా వారిని బట్టి ఆశ్చర్యపోతుంటాం. నిజమే కదా అనుకుంటాం. అయితే బాగా చదివి మొదట నుండే బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా చేస్తే, సాధిస్తే పెద్దగా పట్టించుకోము. ఎందుకంటే వారికున్న డబ్బును బట్టి, వారికున్న జ్ఞానాన్ని బట్టి అవి చేశారు అని సింపుల్గా తీసి పారేస్తాము. ఈరోజు వాక్య భాగమును కూడా అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్నే మనకు తెలియజేస్తుంది. యేసుక్రీస్తుతో పాటు తిరిగినటువంటి వ్యక్తులను, అనగా 12 మంది శిష్యులను అపోస్తులుగా పిలిచారు. వారికే అందరూ ప్రాముఖ్యతనిచ్చారు. వారు యేసయ్యని కన్నులారా చూశారు కాబట్టి, ఆయన మాటలు, ఆయన దీవెనలు నేరుగా పొందుకున్నారు కాబట్టి, వారు అద్భుతాలు చేసినా, అనేక సూచక క్రియలు చేసినా దానిలో పెద్ద విషయం ఏమీ లేకపోవచ్చు. అప్పుడు అక్కడ ఉన్నవారు కూడా అనుకొని ఉండొచ్చు, వారు యేసయ్య దగ్గర 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి వారు చేయగలిగారు, దానిలో ఏముంది అని. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య భాగంలోని మాటలను మనం చూస్తే మనము ఒక విషయాన్ని గమనించవచ్చు. ఆయన మహిమ ఏమిటో, ఆయన తన బిడ్డలను ఎలా వాడుకుంటాడో, ఎలా ఘనపరుస్తాడో అని చాలా సుస్పష్టముగా మనం అర్థం చేసుకోవచ్చు. అపోస్తుడైనటువంటి పౌలు మొదట క్రీస్తుకు వ్యతిరేకి, హింసకుడిగా, దూషకుడిగా ఉన్నవాడు, యేసయ్యని కన్నులారా చూడనివాడు, ఆయన దగ్గర ఎటువంటి ట్రైనింగ్ కూడా తీసుకోలేదు. గట్టిగా మాట్లాడితే యేసుని గురించి బోధిస్తున్న వారిని చంపేవాడు. అటువంటి వ్యక్తిని, శిక్షకు పాత్రునిగా ఎంచబడిన వ్యక్తిని, ఎటువంటి అర్హత లేని అతన్ని దేవుడు ఏ విధంగా వాడుకున్నాడు అంటే పౌలు చేత విశేషమైన అద్భుతాలను చేయించాడు. ఇంగ్లీష్ వర్డ్లో ఏమనుందంటే ఎక్స్ట్రాడినరీ అని, అనగా ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రా ఆర్డినరీ అని. సాధారణమైనవి కాదు, అసాధారణమైనవి అని అర్థం. యేసయ్యతో ఉన్న అపోస్తులు సాధారణ అద్భుతాలు చేస్తే పౌలు మాత్రం అసాధారణమైన అద్భుతాలు చేశాడంట. ఉదాహరణకు ఒక అద్భుతం చూస్తే పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనను, నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను అని. పౌలు శరీరానికి తగిలిన వస్త్రములు సహితము రోగాలను, దయ్యాలను వెళ్ళగొట్టాయి అంటే దేవుడు ఏ విధంగా పౌలును వాడుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు పౌలు భక్తుడు వస్తున్నాడు అని తెలిస్తేనే భయపడి పారిపోయేవారు. దేవుడు పౌలును దర్శించిన తరువాత, వాడుకోవడం మొదలుపెట్టిన తరువాత, పౌలు దగ్గరకు రావడానికి, అతనితో ప్రార్థన చేయించుకోవడానికి అనేకులు అతనిని వెంబడించి ఉండవచ్చు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎంతటి అల్పులనైనా ఘనులుగా మార్చగలడు అనడానికి
పౌలు కూడా ఒక పెద్ద సాక్ష్యంగా మనకి కనబడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా పౌలుగా మార్చబడని సౌలు జీవితాన్ని ఇప్పుడు జీవిస్తున్నావేమో. అందరూ చీదరించుకునే, అందరూ అసహించుకునే, అందరూ దూషించుకునే జీవితాన్ని ఈ రోజున నీవు జీవిస్తున్నావేమో. నిన్ను చూసి, నీ జీవితాన్ని చూసి ద్వేషించేవారే గాని ప్రేమించేవారు ఎవ్వరూ కూడా ఉండకపోవచ్చేమో. బాధపడకు, దిగులు చెందకు. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ఇప్పుడు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను కూడా పౌలు వలె వాడుకోబోతున్నాడు. నిన్ను చూసి నవ్విన వారి ఎదుటనే నీకు ఘనతను తేబోతున్నాడు. అయితే నిన్ను నీవు పౌలు వలె దేవునికి సమర్పించుకోవాలి. ఆయన మాటకు లోబడాలి, ఆయన వాక్యమును గైకొనాలి. అటువంటప్పుడు నిన్ను కూడా దేవుడు ఒక అద్భుతముగా మారుస్తాడు. నీ ద్వారా కూడా కార్యాలు జరిగించి ఆయన నామ మహిమార్థమై నిన్నో వాడుకుంటాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని మనుషుల చేతుల్లో పెట్టినప్పుడు నీకు నిందలు ఎదురవ్వచ్చేమో కానీ, నీ జీవితము మోడుబారొచ్చేమో కానీ, దేవుని చేతిలో పెట్టి చూడు. ఆయనకు నిన్ను సజీవ యాగముగా సమర్పించుకొని చూడు. నీ జీవితం తప్పక మారుతుంది. కాబట్టి నీవు దేవుణ్ణి నమ్ముకొని ఆయనపై ఆధారపడి విశ్వాసముతో జీవించు. నీవు కూడా ఒక అద్భుతముగా మారతావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవ, మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో కూడా జరిగించే దేవుడవని అయా, మరి తండ్రి పౌలు జీవితంలో ఏ విధంగా అయితే తండ్రి ఆ యొక్క జీవితాన్ని బట్టి అయా అద్భుతకరముగా అనేకుల్లో స్వస్థపరిచే విధంగా అయా మీ యొక్క కృపను పౌలు గారి మీద ఉంచి ప్రభువా, అద్భుత కార్యాలు వారి జీవితంలో ఏ విధంగా అయితే జరిగించారో మా జీవితాలను కూడా ప్రభువా మీకు సమర్పించుకొని అయా మీ యొక్క మాటలను గైకొని మీరు తండ్రి చేయబోవు అద్భుతాలు, మీరు చేయబోయే ఆశ్చర్యమైనటువంటి కార్యాలను కన్నులారా చూసేవారముగా మేము కూడా ఉండడానికి సహాయము దయచేయండి. అవును ప్రభువా, నిందలు అవమానాలు ఎదురైనప్పుడు ప్రభువా అయా మీకు తండ్రి మా యొక్క జీవితాన్ని సమర్పించి విశ్వాసముతో మీపైన ఆధారపడే విధంగా మమ్మల్ని మార్చమని, ఒక అద్భుతముగా మమ్మల్ని చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, ఎటువంటి వ్యాధి బాధల గుండా వారి యొక్క ప్రయాణం సాగిస్తున్నారో, వారికి ఉన్న వ్యాధి బాధల నుండి, దీర్ఘకాలిక రోగాల నుండి, శారీరక రుగ్మతల నుండి, బలహీనమైనటువంటి స్థితిలో బిడ్డలు ఉండి మీకు మొరపెడుచుండగా మీ యొక్క సహాయము దయచేయండి ప్రభా. అద్భుత కార్యమును జరిగించండి. వారి ఎముకలలో సత్తువను బలాన్ని దయచేయండి. వారిని మీరే స్వస్థపరచండి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు మా కొరకు చిందించిన రక్తము చేత స్వస్థత కలుగుతుందని నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నారు. కృప చూపించి కనికరము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఆర్థిక సమస్యలతో, రుణ భారాలతో ఉన్నారో ప్రభా, వారికి యేసు నామములో విడుదల దయచేయండి. వారికి ఉన్నటువంటి ఆ అప్పులను యేసు నామములో కొట్టివేయండి. అదేవిధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున తండ్రి కుటుంబములో శాంతి లేక, సమాధానము లేక, అయా దుఃఖముతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, అయా వారి యొక్క పరిస్థితిని చూసి కృంగిపోతున్నారో, వారి కుటుంబములో శాంతిని, సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. అదేవిధంగా యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము. మంచి చెడులు ఆలోచించుకునేటువంటి జ్ఞానాన్ని దయచేయండి. ముఖ్యంగా ప్రభా అయ్యా, బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా, బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అదేవిధంగా నా తండ్రి, జాబ్ లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము. మంచి జాబును మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఉద్యోగస్తులను దీవించండి, వ్యాపారస్తులను దీవించండి, రైతులను మీరు ఆశీర్వదించండి. అయ్యా, వారు చేస్తున్న కష్టార్జితములో తగిన ప్రతిఫలమును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం. మీ యొక్క తండ్రి పరిచర్యలో అయ్యా ముందుకు వెళ్తున్న దైవ సేవకులందరిని బట్టి, సువార్థికులను బట్టి, మిషనరీస్ని బట్టి, అయ్యా మరి తండ్రి పరిచారకులందరిని బట్టి ప్రార్థిస్తున్నాము. కృప చూపించండి. మీ యొక్క కనికరము వారిపైన ఉంచండి. అయ్యా, అనేకలు తండ్రి రక్షణ పొందడానికి కృపను చూపించండి.
అదేవిధంగా నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. మీకు ఆశీర్వాదకరముగా అయా భారతదేశం ఉండడానికి కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ కూడా దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.